వెల్కమ్ టు స్టూడెంట్స్ అడ్డా. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ భారతదేశం తీర సరిహద్దులు. అంటే భారతదేశం అనేది మొత్తం ఎన్ని రాష్ట్రాలతో సముద్ర తీరాన్ని కలిగి ఉంది అనే దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట. మొత్తం భారతదేశం అనేది మనకి మూడు వైపులా సముద్ర భాగాన్ని కలిగి ఉంది. ఏంటంటే తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము ఉందని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు. సో తూర్పున ఏముందండి? బంగాళాఖాతం, అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం. సో భారతదేశం అనేది ద్వీపకల్పమా అని మనం డిస్కస్ చేసినట్లయితే, భారతదేశం అనేది సముద్ర తీర రేఖను కలిగి ఎన్ని రాష్ట్రాలతో కలిగి ఉంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, మొత్తం భారతదేశం 9 రాష్ట్రాలు, 4 యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలతో సముద్ర తీర రేఖను కలిగి ఉంది. సో మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను ఏంటంటే 1970 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనకి ఈ కోస్టల్ లైన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరు చేశారంటే సర్వే ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఏంటంటే మనకి అప్పుడు 50 కిలోమీటర్లని ఒక ప్రాదేశికంగా తీసుకుని, ఒక ప్రమాణకంగా తీసుకొని ఈ యొక్క తీర రేఖను అనేది కొలవడం జరిగింది. కానీ మనకి రీసెంట్గా 2024 సంవత్సరం 5 నుండి 10 కిలోమీటర్లు ఒక ప్రాదేశికంగా తీసుకోవడం జరిగింది అనమాట. అంటే చూడండి, 1970 సంవత్సరంలో మనకి 50 కిలోమీటర్లని ఒక ప్రాదేశికంగా తీసుకున్నట్లయితే, ఇక్కడ 2024 సంవత్సరంలో 5 నుండి 10 కిలోమీటర్లు ఒక ప్రాదేశికంగా తీసుకొని మనకి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఇండియన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్. సో 2024 సంవత్సరంలో మనకి ఈ ఇండియన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ వాళ్ళు ఈ యొక్క భారతదేశం యొక్క తీర రేఖను అంచనా వేయడం జరిగింది. ఓకే, అయితే దీనిని మనకి వెల్లడించినటువంటిది ఎవరు అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. 2024లో వచ్చినటువంటి ఈ తీర రేఖల యొక్క రీవెరిఫికేషన్ ని ఎవరు మనకి వెల్లడించారు అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. సో మరొకసారి చెప్తాను చూడండి. మనకి మొట్టమొదటిసారిగా భారతదేశంలో తీర రేఖల గురించి సర్వే ఆఫ్ ఇండియా వారు 1970 సంవత్సరంలో చెప్పడం జరిగింది. అప్పుడు ప్రాదేశికంగా మనకి 50 కిలోమీటర్లని ఒక ప్రాదేశికంగా తీసుకొని అప్పుడు మనకి తీర రేఖలు కొలవడం జరిగింది. కానీ ఇప్పుడు 2024 సంవత్సరంలో ఇండియన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ వాళ్ళు 5 నుంచి 10 కిలోమీటర్లని ఒక ప్రాదేశికంగా తీసుకొని అంచనా వేయడం జరిగింది. సో 1970 సంవత్సరంలో మనకి 7516 అనేది సముద్ర తీర రేఖను కలిగి ఉంది. కానీ 2024 సంవత్సరం వచ్చేసరికి 11,098.8 అనేది రావడం జరిగింది అనమాట. 11,098.8 కిలోమీటర్లు అనేది ఇప్పుడు సముద్ర తీర రేఖ అనేది కలిగి ఉంది. అంటే ఇంత వేరియేషన్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఇంతకు ముందు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ 50 కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కర్వ్స్ ఉంటాయి కదా, ఈ కర్వ్స్ ని ఇంతకు ముందు క్యాలిక్యులేట్ చేయలేదన్నమాట. కానీ ఇప్పుడు 2024 సంవత్సరంలో ఈ సముద్రం అనేది కోతకు గురవడము, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కర్వ్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకి ఈ యొక్క సముద్ర తీర రేఖ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పాం కదా, భారతదేశం అనేది మొత్తం ఎన్ని రాష్ట్రాలతో సముద్ర సరిహద్దును పంచుకుంటుంది సముద్ర తీర రేఖను అంటే మనం 9 రాష్ట్రాలు అని చెప్పుకున్నాము. సో మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే మొదటిగా గుజరాత్,
మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. మొత్తం ఎన్ని వచ్చినాయండి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. దీంతో పాటుగా 4 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. కేంద్రపాలిత ప్రాంతాలు 4 ఉంటాయి అన్నమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపులు, డామన్ డయ్యు, పుదుచ్చేరి. ఈ 4 కూడా మనకి యూనియన్ టెరిటరీస్. ఇవి కూడా మనకి సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఇంతకు ముందు మనం చెప్పాము, అప్పటికి ఇప్పటికి కూడా అది చేంజ్ అవ్వలేదు. ఏంటదంటే మొదటిసారిగా గుజరాత్ అనమాట. ఇంతకు ముందు సెకండ్ ప్లేస్ లో మనకి ఆంధ్రప్రదేశ్ ఉండేది. కానీ ఇప్పుడు 2024లో చేసినటువంటి రీవెరిఫికేషన్ లో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళడం జరిగింది. మరి సెకండ్ ప్లేస్ ని ఏ రాష్ట్రం ఆక్యుపై చేసింది అంటే తమిళనాడు. సెకండ్ ప్లేస్ ఏ రాష్ట్రం వచ్చిందండి? తమిళనాడు. సో ఇంతకు ముందు గుజరాత్ 1214 కిలోమీటర్లు. ఇంతకు ముందు గుజరాత్ అనేది మనకి 1214 కిలోమీటర్లు తీరరేఖను కలిగి ఉండేది. కానీ రీవెరిఫికేషన్ తరువాత 2340 కిలోమీటర్లు అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. అంటే దాదాపుగా డబల్ అయింది అనమాట. కారణం ఏంటి అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క సముద్ర తీరం అనేది కోతకు గురవడము, మరియు ఈ రీవెరిఫికేషన్ లో భాగంగా మనం చిన్న చిన్న పాయింట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. అంటే 5 నుంచి 10 కిలోమీటర్లు సుమారుగా తీసుకున్నామంటే పర్టికులర్ ప్రతి పాయింట్ ని కూడా మెజర్ చేయడం జరిగింది ఇక్కడ. సో అందుకోసం అనేది ఇక్కడ మనకి ఈ తీరరేఖ డబల్ అవడం జరిగింది. అయితే సెకండ్ హైయెస్ట్ గా ఇంతకు ముందు మనది ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు ఉండేది కదా. ఇప్పుడు వచ్చేసరికి 1053 కిలోమీటర్లు అనేది పెరగడం జరిగింది. 1053 కిలోమీటర్లు అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు చూసినట్లయితే ఇంతకు ముందు 906 కిలోమీటర్లు ఉండేదండి. ఇంతకు ముందు 906 ఉండేది, కానీ ఇప్పుడు 1068 కిలోమీటర్లు అనేది పెరగడం జరిగింది. అంటే మన ఆంధ్రప్రదేశ్ కి మరియు తమిళనాడుకి మధ్య ఎంత వేరియేషన్ ఉందంటే 15 కిలోమీటర్లు అండి. ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడు ఎన్ని కిలోమీటర్లు ఎక్కువ ఉంది? 15 కిలోమీటర్లు. మరొకసారి డిస్కస్ చేద్దాం. మొత్తం భారతదేశం అనేది 9 రాష్ట్రాలు మరియు 4 యూనియన్ టెరిటరీస్ ని సముద్ర తీర రేఖని కలిగి ఉంది. సో ఇందులో మనం అత్యధికంగా కూడా గుజరాత్, సెకండ్ హైయెస్ట్ తమిళనాడు, థర్డ్ హైయెస్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. అదే ఇంతకు ముందు 2024 కంటే ముందుగా సెకండ్ హైయెస్ట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది. సో ఏ రాష్ట్రాలు అనేవి సముద్ర తీర రేఖను కలిగి ఉన్నాయి అంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఓకే, ఇప్పుడు 3 సముద్రాలను కలిపినటువంటి రాష్ట్రం ఏంటి? 3 సముద్ర తీర రేఖలు కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు. ఇక్కడ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం 3 సముద్రాలు కూడా మనకి ఇక్కడ తమిళనాడులో కలవడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా కన్యాకుమారి అనే ప్రాంతం 3 సముద్రాలను కూడా కలిగి ఉంటుంది అనమాట. కన్యాకుమారి ప్రాంతం. అదేవిధంగా మనం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తీర రేఖలు ఏ జిల్లాలు తీర రేఖను కలిగి ఉన్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మనకి ఇప్పుడు ప్రస్తుతం 26 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మనకి 26 జిల్లాలు. దీనిలో 12 జిల్లాలు మనకి సముద్ర తీర రేఖను కలిగి ఉన్నాయి. అందులో మనం డిస్కస్ చేసినట్లయితే మొదటిది శ్రీకాకుళం, విజయనగరం,
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి. ఒకసారి లెక్క ఏంటండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. చూడండి, ఆంధ్రప్రదేశ్ అనేది మనకి మొత్తము 12 జిల్లాలతో తీరరేఖను కలిగి ఉంది. మొదటిది ఏంటండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఈ మూడు కూడా మనకి చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే పాత జిల్లాలే అలా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. తర్వాత అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి. సో ఇంతకు ముందు మనకి జిల్లాలు అనేవి పునర్విభజన జరగక ముందు రాయలసీమకి కోస్టల్ లైన్ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ 12 జిల్లాల్లో ఒక జిల్లాకి కోస్టల్ లైన్ అనేది రావడం జరిగింది. ఏంటంటే అది తిరుపతి. ఇప్పుడు రాయలసీమలో కూడా ఒక ప్రాంతానికి కోస్టల్ లైన్ ఉంది, అది ఏ జిల్లా అండి, తిరుపతి. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా అత్యధిక తీరరేఖను కలిగి ఉంది అంటే శ్రీకాకుళం అండి. అత్యధిక తీరరేఖ కలిగినటువంటి జిల్లా ఏది, శ్రీకాకుళం. సెకండ్ వచ్చేసరికి నెల్లూరు. మరి అతి తక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు ఏదంటే అతి తక్కువ తీరరేఖ కలిగినటువంటి జిల్లా ఏంటంటే ఫస్ట్ ఇది వెస్ట్ గోదావరి. అతి తక్కువ వెస్ట్ గోదావరి, సెకండ్ విజయనగరం. అతి తక్కువ వెస్ట్ గోదావరి, సెకండ్ విజయనగరం. మరొకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. దానిలో 12 జిల్లాలకు అనేది కోస్టల్ లైన్ ఉంది. ఆ కోస్టల్ లైన్ ఏ జిల్లాలు ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. అందులో అత్యధికంగా వచ్చేసరికి శ్రీకాకుళము, సెకండ్ వన్ నెల్లూరు. అతి తక్కువ వచ్చేసరికి వెస్ట్ గోదావరి, విజయనగరం. ఇప్పుడు మనం భారతదేశం యొక్క ప్రాదేశిక జలాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రాదేశిక జలాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. సో దీనికంటే ముందు మనకి ఈ ప్రాదేశిక జలాలు అనే ఈ ఒప్పందం అనేది మనకి ఇంటర్నేషనల్ మెరైన్ ఇంటర్నేషనల్ మెరైన్ ఆర్గనైజేషన్ అనేది హెడ్ క్వార్టర్ మనకి లండన్ లో ఉందండి. ఇంటర్నేషనల్ మెరైన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, మనకి లండన్ లో ఉంది. అయితే మనకి 1982 సంవత్సరంలో యుఎన్ఓ అంతర్జాతీయ ప్రాదేశిక జలాల ఒప్పందాన్ని చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రాదేశిక జలాల ఒప్పందం చేయడం జరిగింది. సో సముద్రాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మనకి ఓషియన్గ్రఫీ అంటారు. ఓషియన్గ్రఫీ అంటారు. అయితే సముద్రాల యొక్క లోతును కనుక్కోవడానికి మనకి ఫాథోమీటర్ యూజ్ చేస్తారండి. సముద్రాల యొక్క లోతును కనుక్కోవడానికి మనకి ఫాథోమీటర్ యూజ్ చేస్తారు. ఒక ఫాథోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1.8 మీటర్స్ లేదా 6 అడుగులు. సో 1982 యుఎన్ అంతర్జాతీయ ప్రాదేశిక ఒప్పందాల ప్రకారం మనకి ఈ యొక్క సముద్ర జలాలని మనం రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ప్రాదేశిక జలాలు, రెండు ప్రత్యేక ఆర్థిక జలాలు. మొదటిది ప్రాదేశిక జలాలు, రెండవది ప్రత్యేక ఆర్థిక జలాలు. దీనిని మనకి
ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంట. సో ప్రాదేశిక జలాలు అంటే ఏదైనా సముద్ర తీరానికి సంబంధించి ఆనుకొని 12 నాటికల్ మైల్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలుగా తీసుకుంటారనమాట. సో ఒక నాటికల్ మైల్ అనేది మనకి 1.1852 మీటర్స్ అండి. అంటే 1852 మీటర్లని ఒక నాటికల్ మైల్ అంటారు. అయితే మనకి భారతదేశం అనేది 12 నాటికల్ మైల్ వరకు మన ప్రాదేశిక జలాలను కలిగి ఉంది. అంటే 22.4 కిలోమీటర్ల వరకు కూడా మనము ఈ ప్రాదేశిక జలాలను కలిగి ఉన్నాం. అసలు ప్రాదేశిక జలాలు అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి జలాల మీద మరియు ఖనిజాల మీద పూర్తి హక్కులు అనేవి ఆ దేశానికి మాత్రమే చెంది ఉంటాయి. భారతదేశం 12 నాటికల్ మైల్ వరకు కలిగి ఉంది కాబట్టి ఇక్కడ నుండి 22.4 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఈ జలాల మీద మరియు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాల మీద భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. అంటే ఇక్కడికి ఏదైనా ఇంటర్నేషనల్ నౌకలు ఏమైనా ఎంటర్ అయ్యాయి అంటే మన భారతదేశం యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అదే మనకి ప్రత్యేక ఆర్థిక జలాలు అనేవి ఉన్నాయి కదా, దీంట్లో మనకి జలాల మీద హక్కు ఉండదండి. అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ అంటే రవాణా చేసుకోవచ్చు, వేరే దేశం యొక్క నౌకలు అనేవి రవాణా చేసుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ఖనిజాల మీద మాత్రం ఆ దేశానికి హక్కు ఉంటుంది అనమాట. అంటే ప్రత్యేక ఆర్థిక అనేది మనకి 200 నాటికల్ మైల్ వరకు మన భారతదేశం అనేది హక్కును కలిగి ఉంది. అంటే 200 నాటికల్ మైల్ వరకు కూడా భారతదేశం నుండి మనం ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాల మీద అంటే ఏంటంటే ఆయిల్, గ్యాసెస్ ఏవైనా ఉంటాయి కదా, దీనికి సంబంధించి ఏదైనా సరే పూర్తి హక్కులు అనేవి మన భారతదేశం కలిగి ఉంటుంది అన్నమాట. సో ఇంకో పాయింట్ ఏంటంటే మనకి సముద్రాల యొక్క లోతును కనుక్కోవడానికి మనకి ఫాథోమీటర్ ని యూజ్ చేస్తామన్నాం కదా, అదే విధంగా సోనార్ ని కూడా యూజ్ చేస్తామండి. సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అండి. సోనార్ మీన్స్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సో మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. ప్రాదేశిక జలాలు ఇంటర్నేషనల్ మెరైన్ ఆర్గనైజేషన్ వారు ఇది హెడ్ క్వార్టర్ అనేది మనకి లండన్ లో ఉండడం జరిగింది. అయితే 1982లో యుఎన్ఓ వారు అంతర్జాతీయ ప్రాదేశిక జలాలని మనకి 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది ప్రాదేశిక జలాలు, సెకండ్ వన్ ఏంటంటే ప్రత్యేక ఆర్థిక జలాలు. ప్రాదేశిక జలాలు అంటే ఏ దేశానికి అయితే అక్కడ ఉన్నటువంటి తీరరేఖ పూర్తి హక్కులు అనేవి ఆ దేశానికి మాత్రమే ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి జలాల మీద మరియు ఖనిజాల మీద పూర్తి హక్కులు ఆ దేశానికి కలిగి ఉంటాయి. భారతదేశం అనేది 12 నాటికల్ మైల్ వరకు కూడా ప్రాదేశిక జలాలు కలిగి ఉంది. అంటే 22.4 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా ఖనిజాల మీద మరియు జలం మీద హక్కులు కలిగి ఉంది. అయితే ప్రత్యేక ఆర్థిక జలాల మీద ఏంటంటే అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో మనకి ఇక్కడ ఏంటంటే మనకి వాటర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ నౌకలు అనేవి వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాల మీద, గ్యాసెస్ మీద ఏదైనా సరే మన భారతదేశానికి ఆ హక్కు అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్ అనేది మన భారతదేశానికి 200 నాటికల్ మైల్ వరకు కలిగి ఉందన్నమాట. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడెంట్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.